తెలుసుకుంటామని. కాంగ్రెస్ పార్టీ కూడా అట్లాగే ఉంది కదా సార్. ఎందుకు అందరూ కూడా ఆ కడప పులివెందుల మీదనే దృష్టి పెట్టారంటారు? ఇప్పుడు ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నారు? అతను రాజకీయంగా తనేదో దిట్ట అనుకున్నాడు. తన యొక్క వ్యూహం ఫలిస్తాది అనుకున్నాడు. బీజేపీతో బాగున్నా కదా అనుకున్నాడు. కేసీఆర్ తో బాగున్నా అనుకున్నాడు. మిగతా వాళ్ళతో సరిగా లేడు కదా. కాంగ్రెస్ పార్టీ ఆయన్ను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నది. ఆయనకు అరెస్ట్ కారణం కాంగ్రెస్ పార్టీనే. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ సహజంగా కాంగ్రెస్ పార్టీ పోయి ఆయన వ్యతిరేకించడము ఏమి పెద్ద విషయం కాదు. కానీ కాకపోతే షర్మిల వెళ్ళి కాంగ్రెస్ లో చేరింది కాబట్టి అది మనం చర్చించుకోవాల్సిన అవసరం. షర్మిల ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు అయింది అంటే మరి ఇప్పుడు ఆమె టేక్ ఓవర్ చేసిన తర్వాత సరే ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో ఏదో కొంత నామకావస్థగా ఓట్లు వచ్చాయి, బానే ఉంది. కానీ ఫ్యూచర్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇందాక మేడం గారు చెప్పినట్టు ఆ పార్టీకి ఇంకా భవిష్యత్తు లేదు, అది పతనం అయిపోతుంది అని అనుకుంటే అందులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజశేఖర్ మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా ఇప్పటికీ రాజశేఖర్ చరిస్మా ఉందని నమ్ముతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇంకా ఇతనికి భవిష్యత్తు లేదు అనుకుంటే ఏ పార్టీకి వెళ్తారు? బీజేపీకి వెళ్ళాలి. వెళ్తే తెలుగుదేశం రాలేరు. బీజేపీ సిద్ధాంతం పరంగా నచ్చనటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. మళ్ళీ గర్వాపసి అని ఉంటది కదా సార్ మళ్ళీ. అందువల్ల షర్మిల పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. అంటే సార్ కాంగ్రెస్ పార్టీ సార్, అది షర్మిల పార్టీగా ఏది కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. అదేనయ్యా, షర్మిల కాంగ్రెస్ పార్టీ నేను అనేది చెప్పేది. షర్మిల పిసిసి అధ్యక్షుడు రాలేదు కాబట్టి షర్మిల పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉంటాయి. ఉన్నప్పుడు నీకు పులివెందుల నుంచి పోటీ చేస్తే ఎవరు అసెంబ్లీకి మన పార్లమెంటుకు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఓడిస్తాము అని కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సి వస్తుంది కదా. రేవంత్ రెడ్డి నా